పటాన్చెరు పట్టణంలో శ్రీ కోదండరామస్వామి కళ్యాణానికి ముస్తాబైన రామాలయం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలో శ్రీ సీతారాముల కళ్యాణానికి ముస్తాబైన రామాలయంలో కరోనా వల్ల గడిచిన 2 సంవత్సరాలుగా రాములవారి కళ్యాణ మహోత్సవం సాదాసీదాగా జరిగింది. ఈసారి అంగరంగ వైభవంగా జరిపేందుకు ముస్తాబు చేశారు. ఈసారి కళ్యాణానికి సుమారు 15,000 మంది భక్తులు హాజరవుతారని తెలిపారు. వారికి కావాల్సిన అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేశామని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. భద్రాద్రి శ్రీరాముడి కళ్యాణం తరహాలో అత్యంత వైభవ మహోత్సవంగా కళ్యాణం జరుగుతుందని అన్నారు. తదనంతరం అన్నదాన కార్యక్రమం ఉంటుందని, వివిధ ప్రదేశాల నుండి వచ్చే భక్తులకు చలువ పందిళ్లు, ఇంకా ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నామని ఎమ్మెల్యే సోదరుడు మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఈరోజు పటాన్చెరు కాన్స్టిట్యున్సీ లోపల శ్రీరామనవమి ఉత్సవాలు పటాన్చెరు టౌన్ లోపల ఇక్కడ జరుగుతున్నటువంటి వారం రోజుల నుంచి కార్యక్రమాలు, ఉత్సవాలు, ఇక్కడ ఉన్న పబ్లిసిటీ కానివ్వండి, ఇంకోటి కలర్స్, గుడికి సంబంధించినటువంటి టౌన్ లోపల ఏవైతే ఉన్నాయో గుడికి అలంకరణ కానివ్వండి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి భక్తులు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి పనిచేయడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా రేపు జరగబోయే శ్రీరామనవమికి పటాన్చెరు కాన్స్టిట్యున్సీ నుంచి కూడా అందరూ తరలి రావడం జరుగుతూ ఉన్నది. అందరికీ కూడా రావాలని చెప్పి ఆహ్వానిస్తూ సెలవు తీసుకుంటాం. డివిజన్ 113లో గల కోదండ సీతారామచంద్రస్వామి దేవాలయంలో పాంచాయనిక ఉత్సవాల భాగంగా ఈరోజు ద్వితీయ దినము అనగా 2వ దినం నాడు ధ్వజపట అధివాసము మరియు హోమము జరుగుతుంది. ఈ ఉదయం కార్యక్రమము, నిన్న అంకురారోహణము, పుణ్యావాచనము, విక్షక్సేన ఆరాధన చిన్న సాయంకాలం జరిగింది. ఈ కార్యక్రమం నిన్న సాయంత్రం నుంచి మొదలైంది. రేపు స్వామివారి కళ్యాణము చాలా దివ్యంగా కళ్ళ పండుగ జరుగుతుంది. సుమారు 10-15 వేల వరకు జనాలు ఇక్కడ రావడానికి అవకాశం ఉంది. ఇది మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో, ఈవెన్ హైదరాబాద్ జంట నగరాల దగ్గర ఉన్నా కూడా చాలా బ్రహ్మాండంగా భద్రాచలంలో జరిగినట్టుగా, భద్రాచలంలో వచ్చిన పబ్లిక్లో అంటే అంత పబ్లిక్ కాకుండా కూడా ఇక్కడ వచ్చిన 10-15 వేల మంది జనాలు ఇక్కడ మన కాన్స్టిట్యున్సీ కానీ మన రాష్ట్రంలో మిగతా ఏ దేవాలయంలో కూడా ఇంత జనాలు కూడా ఎక్కడ కూడా రారు. చాలా ఇది మొదటి నుంచి కూడా ఇక్కడ చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇటువంటి ఉత్సవాలకు మన గౌరవనీయులు శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డి గారు మరియు దేవాలయ అధ్యక్షులు మనోహర్ రెడ్డి గారు మరియు స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ గారు, వారి గ్రామ పెద్దల సహాయ సహకారాలతో ఇటువంటి ఉత్సవాలు చాలా ఘనంగా దిగ్విజయంగా జరుపుకుంటున్నాము. అన్నదానం కూడా గత 15 సంవత్సరాల నుంచి
శ్రీరామ అన్నదాన సేవా సమితి వారిచే అన్నదానం సేవ కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా ఈ శ్రీరామ ఉత్సవాలు ఇంత బ్రహ్మాండంగా జరగడానికి కారణము బేసిక్గా అన్నదాన కమిటీ వారి ద్వారానే ఇది ఈ లెవెల్లో జరగడానికి ముఖ్యంగా ఇది చాలా ప్రోత్సాహం వాళ్ళ చాలా ఉంది. దేవాలయానికి వారి వల్లనే అభివృద్ధి బాగా చెందింది ఇప్పటి వరకు. జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ.